కొంచెం లేట్ గా వస్తానే హాస్టల్కి. ఏమిటో లేట్? ఎంతసేపు నుంచి వెయిటింగో తెలుసా? ఏం మెకానిక్ అయ్యా నువ్వు? ఏమిటి తమాషా? మా నాన్న ఎక్కడా? అడుగు ఒకటి మాట్లాడుతున్నాడు. ఇదిగో ఎట్లయితే నిన్ను ఈ ఊరించి 10 రోజుల్లో పంపించేస్తాను తెలుసా? ఏ ఉత్తర కుమారా, ఏమిటి పారిపోవడం? అమ్మో, మా నాన్న చూస్తే ఇంకేమనుందా? అంటే మీ నాన్న చూడకుండా, మీ నాన్నకు తెలియకుండా, పెళ్లి పెటాకులు లేకుండా ప్రేమిస్తూ ఇలా షికార్లు కొడుతూ ఉందావనా నీ ప్లాను? అది కాదు భవాని. చూడు, పిరికి వాళ్ళు ప్రేమించకూడదు. ఇంకా నిజం చెప్పాల్సి వస్తే అసలు బ్రతకూడదు. భవాని, రాజా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. అంటే నాకు నా ప్రేమ విషయంలో ఎవరినైనా ఎదిరించే ధైర్యం, సాహసం ఉండే ప్రేమిస్తున్నాను. నా దురదృష్టం ఏమిటంటే నీలాంటి పిరికివాణ్ణి ప్రేమించాను. అయినా పర్వాలేదు, మీ నాన్న సంగతి నేను చూస్తాను. అది కాదు భవాని, మా నాన్నకు కావాల్సిన కట్నం, నా మీద పెట్టిన పెట్టుబడికి వడ్డీ లాభం వస్తే చాలు. నేనెవరిని ప్రేమించి నా పెళ్లి చేసుకున్నా ఆయనకేం అభ్యంతరం లేదు. ఓ, అదా సంగతి. కట్నమేగా. మా దీనబంధు గారితో చెప్పి నేను